నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా వాళ్ళు నిలబెట్టుకున్నాము మేము మాట ఇచ్చిన ప్రకారంగా అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అందులో మొట్టమొదటిది ఏంటి అంటే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఏదైతే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉందో గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం ఉండేది. సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు కాబట్టి మరి ఇప్పుడు ఏ విధంగా చేస్తారు, వాలంటీర్ వ్యవస్థ ఉండదా అని చెప్పేసి అప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిన క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమ సమయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏదో ఒక ప్రాంతంలో ఒక నియోజకవర్గం వెళ్ళి ఆ నియోజకవర్గంలో లబ్ధిదారులకి అందజేయటం, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది మంచి సంప్రదాయమే. ఎందుకంటే సాక్షాత్తు అధికారంలో ఉన్న నాయకులే లబ్ధిదారుల దగ్గరికి వెళుతున్నారు అని అంటే ఇంకా వాళ్ళకి ఏదైనా సరే కష్టాలు ఏదైనా ఉన్నా తెలుసుకోవడానికి ఒక మంచి ప్రయత్నంగా భావించవచ్చు. అయితే ఇక్కడే అసలైన అంశం ఉంది. నిన్న అంటే ఇప్పుడు ఈ నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్ళిన క్రమంలో అక్కడ ఈ లబ్ధిదారులకి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆ బాధ్యతలకి కావచ్చు లేకపోతే ఆ లబ్ధిదారులకు కావచ్చు ఆయన మాట్లాడిన మాటలు కొంచెం ఆసక్తికరంగా ఉంది. గతంలో ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేదు ఆ విధంగా. ఏంటి అంటే ప్రజలే నాకు హైకమాండ్ అన్నారు. ఇది మామూలు కామెంట్ కాదండి. అట్లాగే కష్టాలలో ఉన్న వాళ్ళకి ఒక ప్రాణ స్నేహితుడిలాగా సహాయం చేస్తాను అన్నారు. సో అంటే అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున ప్రజల సమస్యల పట్ల ఆ సమస్యలకు స్పందించడం, దాని పరిష్కార మార్గం వైపు వెళ్ళటం అనేది అధికారంలో ఉన్న నాయకులు ఎవరైనా సరే దానికోసమే పాటుపడాలి. సో అందుగురించే ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాకపోతే మనం కొన్ని దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం, కొన్నిసార్లు అది మిస్ అవుతుంది. సో ప్రజలకి అధికార పార్టీకి మధ్య ఆ వారధి లేకపోవటం, డిస్కనెక్ట్ అవ్వటం, వాళ్ళ సమస్యలను పూర్తిగా అక్కడ దాకా తీసుకువెళ్ళలేకపోవటం, మరి అందులో అధికారుల్లో ఏమైనా సరే కొంత జాప్యం ఉన్నదా, మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ కానీ భావించాలి. అది కూడా పల్నాడు నియోజకవర్గం వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఇటువంటి తరుణంలో అసలు నిజంగానే అది సాధ్యపడుతుందా, మాటల వరకే పరిమితం అవుతుందా, ఇది చాలా కీలకమైనది. మాటలు చెప్పడం ఏముంది, చెప్పేయచ్చు, కానీ ఆ మాట నిలబెట్టుకోవాలి అంటే గట్స్ కావాలి ఖచ్చితంగా. ఇక్కడ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం బాగా నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీని వాళ్ళని నమ్మి 175కి 164 స్థానాలను అప్పచెప్పారు. మరి ఆ బాధ్యతని మరి వాళ్ళకి ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో కూటమి ఉందా? మరి ఏదైతే సూపర్ 6కి సంబంధించిన హామీలు, మరి ఆ హామీల పరిస్థితి ఏంటి, వీటికి పైన ఈరోజు మనం డిబేట్ చర్చించబోతున్నాం. ఈ డిబేట్లో మనతో పాల్గొనబోతున్న వారు రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే సుజాత గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, దుర్గాకుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్తే అండి. నమస్కారం మన వీక్షకులకు కూడా, మన మిత్రులందరికీ నమస్తే అండి. సుజాత గారు, జనసేన వీర మహిళ అన్న, అధికార ప్రతినిధి అన్న మొత్తం మీరే కదా. సుజాత గారు, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు, మీ పార్టీ అందరికీ, సిబ్బందికి కావచ్చు, పార్టీలో ఉన్న జన సైనికులకి, వీర మహిళలకి, మీ పార్టీ అధినాయకులకి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ. సో ముందుగా నిన్న డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఏం సందేశం ఇచ్చారండి? సార్ ప్రసాద్ గారు, ముందుగా మీకు అలాగే ఛానల్ ఉన్న పెద్దలందరికీ, ఆదాన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్, అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025 సంవత్సరం మనకి 24లో జరిగిన శుభ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కూటమి ప్రభుత్వం ఏర్పడటం, అలాగే రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కూడా ప్రభుత్వ అధినేతే స్వయంగా సీఎం గారే వెళ్లి పెన్షన్లని ఏదైతే టెన్షన్ గా 1వ తారీఖుకి, కొన్నిసార్లు అయితే 31వ తారీఖు కూడా అందించడం జరిగింది. ఇప్పుడు అదే సంప్రదాయం కొనసాగుతోంది. అంటే ప్రజల వద్దకే పరిపాలన, ప్రజలతో మమేకం అవ్వడం, ప్రజలతో ముఖాముఖి అవ్వడం, ప్రజల్ని నేరుగా స్వయంగా సీఎం గారే కలుసుకోవడం అనేది చాలా శుభ పరిణామం అండి. ప్రజల్ని దగ్గర నుంచి చూసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అన్నది అధినేతలకి తెలుస్తుంది. అలాగే ప్రజలకు కూడా
మాకు ఒక అండగా ఉన్నది ఈ ప్రభుత్వం అనే భరోసా ప్రజలకు కూడా కలుగుతుందండి. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలోనే లేని విధంగా సుమారు 67 లక్షల మందికి పెన్షన్ అందిస్తుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. అలాగే ఇప్పటి వరకు నెలకి 2,700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా ఏమాత్రం వెనకాడకుండా గత 6 నెలల్లో కలిపి దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అలాగే ప్రజలే తనకి హైకమాండ్ అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే ప్రజలే తనకి ప్రజల మాటకి విలువనిస్తాను, ప్రజలు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో ఆ విధంగా నడుచుకుంటాము, జవాబుదారీతనంగా ఉంటాము, మాది పారదర్శక పాలన అని ఆయన ఆ మాట ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చినట్టు అయిందండి. ఎందుకంటే మేము ఎవరో ఒత్తిళ్లకో లొంగి ఇంకేదో దానికోసం పనిచేయము, ప్రజలు ఏ విధంగా ఆకాంక్షిస్తున్నారు, మా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటూ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి ఆయన ఒక్క మాటలో ఇచ్చిన సందేశం వెనక ఇన్ని అర్థాలు ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నెల నెల టెన్షన్ గా టైంకి పెన్షన్లు వచ్చేస్తాయి. వికలాంగుల పెన్షన్ గానీ, అలాగే వృద్ధాప్య పెన్షన్లు గానీ, జనరల్ పెన్షన్లు గానీ అన్ని కూడా టైంకి వస్తున్నాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు న్యూ ఇయర్ వచ్చిందంటే హ్యాపీగా పండగ చేసుకునే పరిస్థితులు. 1వ తారీఖుకి జీతాలు వస్తున్నాయి. పండగలు ఈ నెల పండుగ ఉందంటే 1వ తారీఖు కల్లా వాళ్ళకి జీతాలు పడిపోతున్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే టీచర్లు గాని మనం గత ప్రభుత్వంలో చూసాం, టీచర్లు ఎంత ధర్నా చేశారో, వాళ్ళు ఏ విధంగా బాధలకు గురయ్యారో, వేదనకు గురయ్యారో చూసాం. ఒక్క టీచర్లనే కాదండి, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ రోజు 1వ తారీఖుకి జీతాలు రావడం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ అయితే కనుక ఇంకా కొన్ని హామీలు, రాబోయే హామీలు, నెరవేర్చబోయే హామీల గురించి కూడా వాళ్ళకేం తొందర లేదండి. ఎందుకంటే ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఈ ప్రభుత్వం. అప్పుల భారం నిరాశతో ఉన్న శాఖ ఉద్యోగులు ఎవరు లేరా ప్రభుత్వ ఉద్యోగుల్లో? ఎక్కడ లేదు సార్, లేదు. ఉంటే కనుక మీకు బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు, లేదంటే ఒక నిరసన కార్యక్రమం చేస్తారు. కనీసం ఒక వీడియో బయట మీడియాలోనే కనిపిస్తుంది. ఏ శాఖకి సంబంధించి నిరాశ ఉంది ఏంటి అనేది చెప్తాను, శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడేటప్పుడు ఆయనకు చెప్తాను. సో అయితే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా చెప్పారు, డిప్యూటీ సీఎం గారు ఆయన ప్రజలను ఉద్దేశించి ఏంటి ఈ 2025లో ఏం చెప్తున్నారు? డిప్యూటీ సీఎం గారు పదవి చేపట్టిన రోజు దగ్గర నుంచి ఆయన మాటలు చెప్పడం కాదండి, చేతల్లో చేసి చూపిస్తున్నారు. మనం చూస్తున్నాం. గ్రామాల్లో ఈ రోజు కనుక వెళ్తే మారుమూల గ్రామాల్లో, అంటే గిరిజన గ్రామాల కొండ మీద రిమోట్ లో ఉన్న గ్రామాల్లో కూడా ఈ రోజు రహదారులు వచ్చేసి, ఇంతకు ముందు డోలీలు మోసుకెళ్లాల్సిన పరిస్థితి, కనీసం కాలినడకన వెళ్ళడానికి కూడా కాలు వేస్తే అంత దూరం జారిపోయే పరిస్థితి. అటువంటి గ్రామాల్లో ఈ రోజు రోడ్లు వచ్చేసినాయండి, కళకళలు ఆడుతుంది. మనకి టూరిజం కూడా డెవలప్ అవుతుంది దాని ద్వారా. అంటే ఒక రోడ్డు రవాణా సరిగా ఉంటే కనుక దానికి లింక్ అయి ఉన్న బిజినెస్ అన్ని స్టార్ట్ అవుతాయి. నేను 10 రోజుల క్రితం పర్యటన చేశానండి, చూశాను నేను కూడా. మీకు గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే రక్షిత మంచినీరు, మారుమూల గ్రామాల్లో సహిత రక్షిత తాగునీరు ఎక్కడంటే అక్కడ ఇప్పుడు గ్రామ సభలు నిర్వహించడం ద్వారా గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పారు. అలాగే ఈ రోజు గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని నిధులు వస్తున్నాయి, ఏం పనులు చేయాలి, ఏది ప్రయారిటీ అన్నది గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి నిర్ణయించుకుని చర్చించుకుని చక్కగా ఎక్కడ జరగాల్సిన పనులు అక్కడ జరుగుతున్నాయి. గత ప్రభుత్వం బకాయిలు కూడా ఈ ప్రభుత్వం చెల్లించింది సార్. అది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఫస్ట్ ఆ బకాయిలు అన్ని చెల్లించి ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి రోజుల లోపే, కొన్ని చోట్ల అయితే 2 రోజులు 3 రోజుల లోపలే కూడా డబ్బు పడుతున్నాయి వాళ్ళకి. కాబట్టి ప్రజలందరికీ డిప్యూటీ సీఎం గారు మాటల్లో చెప్పడం కదండి, చేతల్లో ఆయన చేయాల్సిందంతా చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేము ఉంటాం వాళ్ళకి అండగా అని చెప్పి ఈ రోజు ఒక పెద్ద మంచి సూచన ఇవ్వడం జరిగింది, అది చేసి చూపించారు. ఇప్పుడు ట్విస్ట్, లక్ష్మణరావు గారు మీరు మాట్లాడతారా, చౌదరి గారు మీరు మాట్లాడతారా? ఎవరు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడతారు? ఎందుకంటే ఇప్పుడు లక్ష్మణరావు గారు ఏమనుకుంటున్నారో దానికి కౌంటర్ వేయాలని మీరు అనుకోవచ్చు, మీరు చెప్పిన తర్వాత కౌంటర్ ఇద్దామని ఆయన అనుకోవచ్చు. మీ ఇద్దరు ఇప్పుడు ఎవరికి ఇవ్వమంటారు ఆపర్చునిటీ?
లక్ష్మణరావు గారు మీరు మాట్లాడండి, ఎందుకంటే ఈ కామెంట్స్ అన్నీ చంద్రబాబు గారు చేశారు కాబట్టి తర్వాత చౌదరి గారికి ఇస్తాను. ఏమంటారు? డన్. లక్ష్మణరావు గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, మీకు కష్టాల్లో ప్రాణ స్నేహితుడిలాగా ఉంటాను, ప్రజలే నాకు హైకమాండ్ అంటున్నారు. ఇప్పుడు హైకమాండ్ అంటే ఏంటి? వాస్తవంగా ప్రజలు చెప్పినట్లుగా వాళ్ళు ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ప్రజలు చెప్పినట్టుగా ఫాలో అయ్యేలాగా ఉంటుందా, ఇది కేవలం మాటల వరకే పరిమితం అవుతుందా? మీ ఉద్దేశం ప్రకారం ఏంటి? మీరు ఖచ్చితంగా ఖండిస్తారు, అది వేరే విషయం. చెప్పండి. ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఆదంటి వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు గారు ప్రజలే నాకు హైకమాండ్. గతంలో సీనియర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం, సమాజం దేవాలయం అని సందేశం ఇచ్చారు. అంటే ఇవన్నీ ఆయన ఎన్టీ రామారావు గారు అన్నారంటే ఓకే రైట్, ఆయన అన్నారు. ఆయన ప్రసాద్ గారు వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తుంది చెప్పండి. ఆయన అన్నారు. అలాగనే ఆయన పార్టీ పెట్టి చాలా కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. బాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క మన్ననలు, ప్రజల యొక్క మన్ననలు పొందుకున్నారు. సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట అన్నారో ఆ మాటకి కట్టుబడి ఉండాలి. నాకు హైకమాండ్ ఎవరు లేరు, నేను బీజేపీ చెప్తున్నట్టుగా ఉన్నా. ఎందుకంటే ఆయన స్వతంత్రంగా ఆయన పెట్టుకున్నటువంటి పార్టీ కాబట్టి ఆయన ఎవరి మాట నాకు తెలిసి వినవసరం లేదు. ప్రజల మాటలు తప్పకుండా వినాలి. కొత్త సంవత్సరంతో ఏదైతే ప్రజల హైకమాండ్ అని మీరు భావించే ఉన్నారు కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చినట్టు హామీలు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. మీ షూరిటీ ఇవ్వండి, రాష్ట్ర ప్రజలకి గ్యారంటీ ఇవ్వండి. అలాగే మీరు చెప్తున్న వాటిని ఏవైతే మరి తల్లికి వందనం పేరు మీద మరి అందరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉంటే ఆ పిల్లలందరూ కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా నెరవేర్చండి. ఉచిత బస్సు అన్నారు, అది కూడా నెరవేర్చండి. అలాగే మరి రాష్ట్రంలో 1,50,00,000 మంది గ్యాస్ సిలిండర్ కలెక్షన్ ఉన్న వాళ్ళకేమో మీరు 90 లక్షల మందికి ఇచ్చారు. అందులో దాదాపుగా 20-30 లక్షల మందికి ఇంతవరకు అకౌంట్లో అమౌంట్ పడలేదు. దానిపైన కూడా మీరు మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే దానిపైన కూడా చర్యలు తీసుకోండి. అలాగే మీరు ఇచ్చినటువంటి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు యువతకి. వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ యొక్క దీన్ని మీరు మీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? లేదా ఇవ్వనంటే నిరుద్యోగులందరూ కూడా 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, దాన్ని కూడా ఇవ్వండి. అలాగే 45 సంవత్సరాలు దాటినటువంటి బీసీ సోదరమణులకి వాళ్ళందరూ కూడా పెన్షన్ విధానం, నేను పెన్షన్ ఇస్తానన్నారు, దానిపైన దృష్టి పెట్టండి. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ చాలా చక్కగా నడిచేది. ప్రజలకి చదువుకునే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ కాలేజీలో చదువుకున్న ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలలు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఆగిపోయింది. దానిపైన రేపు మేము కార్యక్రమం చేయవలసింది, దాన్ని పోస్ట్ పోన్ గా ఈ నెల 29వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. దానిపై ఎందుకు పోస్ట్పోన్ చేశారు? ఏమండి, ఎందుకు పోస్ట్పోన్ చేశారంటున్నా? పోస్ట్ పోన్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, ఎగ్జామ్స్ పిల్లలకి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయంట, దాని కారణంగా పోస్ట్ చేశారు. సో గారు మనం చూసుకుంటే ఇచ్చిన సూపర్ 6లో అన్ని కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మీరు పెన్షన్ విధానం అన్నారు. మీరు వచ్చినటువంటి 6 నెలల కాలంలో 1,12,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేశారు. ఏం చేశారు? ఈ 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో కానీ నాతో ఏమైనా పథకాలకు కొత్త ఏమైనా తీసుకొచ్చారంటే ఏమీ లేదు. మీరు ఇచ్చింది 3,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు, 1,000 రూపాయలు పెంచారు, ఇస్తూ ఉన్నారు. అన్ని వాలంటీర్ లేకపోయినా మేము తీసుకెళ్తామన్నారు. ఈ రోజున వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేపడితే, ఈరోజు మీకున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల విఆర్ఓలు అవనివ్వండి, స్థానిక సచివాలయంలో సిబ్బంది అవనివ్వండి, వాళ్ళందరినీ వినియోగించుకొని ఒక దగ్గర ఒక స్టే పెట్టి ఆ సందులోనే మరి అక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు. సో వ్యత్యాసం కనబడతా ఉంది. మేము ఇచ్చిన విధానం వేరు, మీరు ఇచ్చిన విధానంలో వ్యత్యాసం కనబడుతుంది. అలాగే 69 లక్షల పెన్షన్ విధానం, సమూహ పెన్షన్ విధానం మేము ఇవ్వడం జరిగింది. అది వితంతు పెన్షన్ అవనివ్వండి, ఒంటరి మహిళ, మొత్తమే సామాజిక పెన్షన్లో అనేక రకాలమైనటువంటి పెన్షన్లన్నీ కూడా అవన్నిట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 69 లక్షల మందికి పెన్షన్ విధానం, ఆ పెన్షన్ ఇవ్వడం జరిగింది.
మీరు వచ్చిన ఈ 6 నెలల్లో 6 లక్షల మంది పెన్షన్లు నిర్ధారక్షంగా ఎందుకు తీసారో కూడా ఆ తీసుకున్న వ్యక్తులకి కారణం కూడా చెప్పకుండా ఎత్తేయడం జరిగింది. ఈ 6 లక్షల మందికి ఏ ప్రామాణికంగా మీరు తీసారో దానికి సమాధానం చెప్పాలి. మీరు వచ్చిన ఈ 6 నెలలు కూడా ఒక్కో కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. వచ్చిన 6 నెలలు కూడా ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డు లేదు. పాతగా ఉన్నట్టు చాలా మంది కూడా మీరు రేషన్ కార్డు ఇంతవరకు కూడా కనీసం ఇస్తారులే. రేషన్ కార్డులు అంటే వెంటనే ప్రాసెస్ కదా, వెంటనే రావు కదా. ఇప్పుడు ఇచ్చేసారు అనుకోండి, మరలా ఇప్పుడు ఈ నెలలో పెళ్లి అయ్యే వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళ కార్డులు ఎప్పుడు ఇస్తారు? చెప్తాను నన్నిదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఈ జనవరి 14, 15 కానీ ఈ జనవరి నెలలో మాక్సిమం అందరూ కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేయండి అని అన్నారు. ఓకే, అందరూ కూడా ఇచ్చేస్తారేమో అనుకున్నారు, కానీ దీన్ని పోస్ట్ పోన్ చేశారు. అది కూడా సకాలంలో రేపు ఈ నెలలో ఇస్తారా, రేపు వచ్చే నెలలో ఇస్తారా, లేదా ఉగాది కల్లా ఇస్తారా అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వాలి. మీరు ఇంతవరకు ఒక్కరికి కూడా కొత్త వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవడం కూడా పెన్షన్ మీరు అసలు సచివాలయంలో ఆ యొక్క ఆప్షన్ కూడా పెట్టలేదు కొత్త పెన్షన్ పెట్టుకోవడానికి ఎవరెవరు ఇది అనేది. అలాగే ఆధార్ కార్డులు చేర్పులు మార్పుల విషయంలో కానీ రేషన్ కార్డు చేర్పులు మార్పుల విషయం కానీ గతంలో మేము ఉన్నప్పుడు చాలా చక్కగా వాళ్ళు సచివాలయంకి వెళ్ళి అడ్రస్ మార్చుకునేవారు, లేదంటే అవకతవకలు ఏమైనా ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు ఉంటే వెళ్ళి మార్చుకున్నారు. ఆ ఆప్షన్ కూడా తీసేశారు. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సచివాలయం ఉంది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు సచివాలయంలో జరిగినటువంటి పనులు ఏమి ఇప్పుడు జరగట్లేదు. కేవలం ఈ రోజున మహిళా పోలీసులు ఉన్నారండి, మహిళా పోలీసులు ఎలా వినియోగిస్తున్నారు? పాపం వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మహిళా పోలీసులు వాళ్ళు దేనికి వినియోగిస్తూ ఉన్నారు కూడా అర్థం కావట్లేదు. అలాగే సచివాలయంలో సిబ్బంది వాళ్ళకంటే ఒక నిర్దేశకమైనటువంటి పని లేదండి. ప్రసాద్ ఒక నిమిషం సార్, లక్ష్మణరావు గారు, మనం కొంచెం క్లారిటీ తీసుకుందాం. గతంలో మీ హయాంలో ఆ మహిళా పోలీసుల్ని ఏ విధులకి ఉపయోగించారు, ఇప్పుడు ఏ విధులకు వీళ్ళు దూరం చేశారు చెప్పండి ఒకసారి. గతంలో మహిళా పోలీసులు ఆ విలేజ్ లో సరౌండింగ్ లో ఉన్నటువంటి పరిధిలో ఆ ఊర్లో ఉన్నటువంటి ఎక్కడైనా ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరిగినా, ఆడపిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరిగినా ఆ యొక్క సరౌండింగ్ పోలీస్ స్టేషన్ వారు ఆ యొక్క మహిళా పోలీసులకు అప్పచెప్పిన బాధ్యతలో ఊరంతా కూడా ఒక రౌండ్ అప్ వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఆ రిపోర్ట్ ఇవ్వడం కానీ లేదైనా పోలీస్ వ్యవస్థకు దగ్గరుండి వాళ్ళు రిపోర్ట్ చేసేవారు. ఇప్పుడు అదే మహిళా పోలీసులు ఏం చేస్తా ఉన్నారంటే మీరు పెన్షన్ విధానం అని చెప్పి, లేదు కొత్తగా మీరు రేషన్ కార్డులుగా నా ఇంకో దానికో ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అని చెప్పి పర్సనల్ డేటా సేకరణ అనేది మహిళా పోలీసులతో తీసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నాం. గతంలో వాలంటీర్లు వినియోగించుకొని పర్సనల్ డేటా దొంగలిస్తారని చెప్పినట్టు మాట్లాడినటువంటి ఇదే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఇదే ఉదంతం మీ యొక్క ఎన్డీఏ కూటమిలో జరిగినప్పుడు మీరు ఎందుకని దాన్ని సమర్థిస్తున్నారు నాకు అర్థం కాదు. ఇవి ఇప్పుడు పర్సనల్ డేటా అంటే మేము ఆ రోజున అడిగినప్పుడు తప్పు అయినప్పుడు మీరు అడిగితే తప్పు కదా. నేను అదే తప్పే, ఎవరు అడిగినా తప్పే. భద్రంగా ఉండాల్సిన, గోప్యంగా ఉండవలసిన డేటాని, డీటెయిల్స్ని వాళ్ళు అడుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా అది ప్రశ్నించాలి. సో నేను ఒక నిమిషం లక్ష్మణరావు గారు, నేను వస్తాను. ఇప్పుడు మీరు అడిగినవన్నీ కూడా ఒకసారి చౌదరి గారిని కూడా అడిగి వాటికి సమాధానం. ఒక డైలాగ్ అండి ఇది ఎన్డీఏ కూటమికి, తర్వాత చౌదరి గారికి ఇచ్చాను. ఎన్డీఏ కూటమి అంటే నథింగ్ బట్ దండుపాలెం అలియన్స్, అంటే ఇది దండుపాలెం బ్యాచ్ అంతా కూడా ఎన్డీఏ కూటమి. ఖచ్చితంగా ప్రజలు 6 నెలల్లో ఈ బ్యాచ్ ని వాళ్ళు గ్రహించారు. దండుపాలెం 1, 2, 3 ఈ ముగ్గురు బ్యాచ్, ముగ్గురు కూడా కలిసి అందుకన్నాను ఎన్డీ అంటే నథింగ్ బట్ మొత్తానికి మీరు కొత్త అబ్జర్వేషన్ తెచ్చారు, అది కూడా మీరు తీసుకొచ్చారు. ఇది కొంచెం ఆశ్చర్యకాలం. ఇప్పుడు ఆయన మీద వస్తున్న ఆరోపణలు కాదండి, వాస్తవాలే. పేరునాని మరి ఆయన ఏమంటారు, ఏ టీంలో చేరుతారో చూద్దాం. ఒక నిమిషం మరలా వస్తాను. డెఫినెట్ ఏం లేదు ఇక అక్కడ, ఇక ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. కానీ ఎవరు న్యాయస్థానాలకి అదే ఎవరు అతిథులు కాదు, చట్టాలకి అతీతులు ఎవరో కాదు. అవునవును, ఎవరు కాదు. ఒక నిమిషం మరలా వస్తా. రైట్ చౌదరి గారు, నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సో ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా సంతోషకరమైన వ్యాఖ్యలే. అవి అమలు పరుస్తారా లేదా అనేదే పెద్ద ప్రశ్న. సో నేను సమస్యల్లో ఉన్నప్పుడు మనకి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది అంటే మనకు బాగా ఆప్తులతోనే పంచుకుంటాం. అది
ప్రాణమిత్రులతోనే పంచుకుంటాం. సో ఆ విధంగా నేను ఉంటానని అన్నారు. ఒక ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పారు అంటే అది చాలా సంతోషకరమైన వార్త. అయితే ఆ సమస్యలని పరిష్కరిస్తారా, ఆ విధంగా చూస్తారా? ప్రజలే హైకమాండ్ అన్నారు. మరి ప్రజలకు సంబంధించిన ఏ విషయమైనా ప్రజలు చెబితే ఫాలో అవుతారా? ఇదంతా కూడా ప్రశ్నలే. ఇక దాని తర్వాత లక్ష్మణరావు గారు అడిగిన ప్రశ్నలకి మరో సమాధానం చెప్పొచ్చు. ముందుగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను విశ్లేషించి చెప్పండి. ప్రసాద్ గారు, మొదట మీకు అదాన్ టీవీ వీక్షకులకి, అలాగే జనసేన నేత మన కాజా గారు, సుజాత కాజా గారు, అలాగే అనలిస్ట్ దుర్గా కుమార్ గారు, వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అదాన్ టీవీ యాజమాన్యం, మీరు మా ప్యానల్లో ఉన్న మిత్రులు కూడా చల్లగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అందులో మేము ఉండాలని ఆశిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప విషయాన్ని ప్రజలకి కన్వే చేశారు. ప్రజలే నాకు హైకమాండ్. ఎస్, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలన్న ప్రజలే, ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టాలన్న ప్రజలే, ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కూడా ప్రజలే, పదవి ఓడగొట్టాలన్న ప్రజలే. సో ప్రజలు ఈజ్ ఫైనల్ సూపర్ పవర్ హైకమాండ్, అందులో అనుమానమే అక్కర్లేదు. నాకు తెలిసి ఎవరు కూడా ఇది కాదు అనరు. అయితే ప్రజలు కోరుకునే విధంగా 164 సీట్లు మమ్మల్ని గౌరవించి ఇచ్చారు. వాళ్ళకి మేము సేవకులుగా ఉండి చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు కావచ్చు, సూపర్ 6 అంశాలు కావచ్చు, ఉచిత బస్సు కూడా ప్రకటించేశారు ఉగాది నుంచి. సో అనేక అంశాలపైన బాబు గారు దూకుడు పెంచారు. పార్టీ పరంగా కాదు, పాలనా పరంగా కూడా అమరావతి, పోలవరం అభివృద్ధి కార్యక్రమాలు, 8 లైన్స్ రోడ్స్ కానీ, విశాఖ విజయవాడ మెట్రో స్టేషన్స్ కానీ, అలాగే మెట్రో లైనింగ్ కానీ, అలాగే 180,000 పైచులకు వివిధ శాఖల్లో వివిధ పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం కానీ, దావోస్ పర్మనెంట్ డేట్లు ఫిక్స్ కావడం కానీ, అలాగే 20 లక్షల ఉద్యోగాల కోసం చేస్తున్న ప్రయత్నాలు కానీ, అనేక అంశాలపైన కూడా బాబు గారు పాలనాపరమైన తనకు మార్కుని ప్రకటించుకున్నారు. ఆ విధంగా దూసుకెళ్లడం కోసం ఈ రోజు పార్టీల్లో చేరాలంటే కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులు డిస్కస్ చేసుకొని ఫైనల్ చేస్తే తప్ప వేరే పార్టీని చేర్చుకోవద్దని కూడా నిబంధనలు పెట్టేశారు. సో ఇక్కడ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక సాధారణ కుటుంబం దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేది కాకుండా వాళ్ళ ఇంట్లో టీ పెట్టి ఆ టీ తను తాగుతూ తనకు వాళ్ళకి పంచుతుంటే ఎంత గొప్ప విషయం అండి ఇది. సాధారణ ప్రజలతో ఒక వ్యక్తి కలిసిపోవడం అనేది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ లో ఉంటారు వాళ్ళు. అవును, ట్రాన్స్ఫర్ కాదు, గిల్లుకుంటున్నాం నిజంగా కాదని. అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, వరదలు వచ్చి పైరు కొట్టుకెళ్ళిపోతే ఒక పెద్ద ప్లాట్ఫామ్ వేసుకొని, రెడ్ మ్యాట్ వేసుకొని, గ్రీన్ మ్యాట్ వేసుకొని పైకి వెళ్ళి కలెక్టర్ పైరు ఇస్తుంటే కూడా పట్టుకోకుండా ఆ కలెక్టర్ దగ్గర పట్టించుకొని పరిపాలన 2014-19 మధ్యలో ఎందుకు లేదండి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ విధంగా? అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా ఇది కొత్త సంస్కరణ మొదలైంది. పదవులు రాకముందు ఒకలాగానే ఉండాలి, పదవులు వచ్చినా కూడా ఒకలాగానే ఉండాలి. ఆ రోజు ముద్దులు పెట్టాడు, గుద్దులు కుట్టాడు, నెత్తిని చేతులు పెట్టాడు, అన్ని చేసాడు, సెకండ్లు ఇచ్చాడు, అన్ని ఆ రోజు బాగానే ఉన్నాయి కదనలేదు కదా. ఒక ఛాన్స్ అని చెప్పి జనాలందరూ కూడా బర్రెలు చేశారు. అవన్నీ ఒక ఎత్తు. నేను అనేది ఏంటి అంటే 2014-19 మధ్యలో మీరే అధికారంలో ఉన్నారు, అప్పుడెప్పుడు కూడా ఇట్లాంటివి చేయలే. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ విధంగా బెనిఫిషియరీస్కి ఇస్తుంటే దాన్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వచ్చారు. అవునంటారా కాదంటారా? వాలంటీర్ వ్యవస్థ జీవో లేదు, వ్యవస్థ లేదు. అది ఓకే సార్, మీరు పాయింట్కే వస్తున్నా. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి చేయగలిగిన దానికన్నా వాలంటీర్లు ఇస్తే 3-4 రోజులు పింఛన్లు ఇచ్చేవాడు. ఇది 1 డేలు ఇచ్చేస్తున్నారు 99%. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే కదా అంటారు నేను. సంతోషం. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం వాళ్ళు ఒప్పుకోలేకపోతే మేము ఒప్పుకుంటాం. మంచి కార్యక్రమం ఏం చేసినా వాళ్ళే ఒప్పుకుంటాం. మేము మంచి అంటాం, చెడు అంటాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి ఈ విధంగా వెళ్ళలేదని అది కూడా విమర్శిస్తాం. అదే సార్, విజయవాడ వరదల్లో ఎలా బిహేవ్ చేసాడో దాన్ని కూడా ఖండిస్తాం. మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక పెద్ద 74 ఏళ్ల వయసులో ఏళ్లలో బురదల్లో తిరిగి చేసే సేవలు ప్రతిపక్ష నాయకుడు యువకుడుగా అని చెప్పుకున్న వ్యక్తి, సింహం పులేని వ్యక్తి ఎలా మీరు చూశారు. ఎస్, ఇక్కడ అదే పాయింట్కి వస్తున్నా. రెండో విషయం ఏంటంటే మీరు అన్నట్టు పెన్షన్లు కానీ ఈ రోజు బాబు గారు చెప్పిన అంశాలు కానీ చూసుకున్న తర్వాత ప్రజలు మాకు హైకమాండ్ అని భావిస్తున్నాం. కార్యకర్తలు, పార్టీ నాయకులు ప్రజల కోసం పనిచేశారు. 3 పార్టీలు ఐక్యంగా పనిచేశారు కాబట్టి ప్రజలకు సేవ చేశామన్న నమ్మకం కలిగింది కాబట్టి మాకు ఈ రోజు పరిస్థితి వచ్చారు. అలాగే లక్ష్మణరావు గారు చెప్తూ రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. మీకు తెలుసో తెలీదు 6 లక్షల పెన్షన్లు కోసేసామన్నారు.
ఎస్ కరెక్టే. మా ఏరియాలో కార్పొరేటర్లకి, రేషన్ షాప్ ఓనర్లకి, భార్యాభర్తలు కలిసి ఉండి విడిపోయినారని చెప్పి, వితంతువులు అని చెప్పి, వికలాంగులు కాని వ్యక్తులు వికలాంగులు అని చెప్పి, కళాకారులు కాని కళాకారులు అని చెప్పి తప్పుడు సర్టిఫికేట్లతో మా ఏరియాలోనే డిఎంహెచ్ సర్టిఫికేట్ తీస్తే 200 మంది ఏరియారు వికలాంగులు కాదని. ఇట్లాంటి పెన్షన్ని రాష్ట్రవంతంగా వెరిఫై చేసి రాష్ట్ర ఖజానాకి వైసీపీ ముసుగులో మోసం చేసిన వాళ్ళని తీసిపడేసాం. ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ కేటాయించాం కాబట్టి పయాల్ కేసు సాక్షాత్ ప్రకటించారు శాసన సాక్షిగా. మళ్ళీ మార్చి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారు. రేషన్ కార్డుల విషయం కూడా సార్ మంచి, ఇది చాలా మంచి టాపిక్ ఎత్తాడు మా లక్ష్మణరావు గారు. 1,68,00,000 కుటుంబాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే 1,42,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నారు. అర్థం కాదా మాకు? ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద దేశమేనా? ఆంధ్రులంతా పెద్దోళ్ళేనా? రేషన్ మీద బతుకుతున్నామా? ఇంత దారుణం నాకు అర్థం కాల. సో రేషన్ కార్డులు దాదాపు 30-20% బోగస్ కార్డులు ఉన్నాయి. అదే కదా ఈరోజు ప్యాడీ రైస్ పట్టి కాకినాడ సెంచులు సీజ్ చేస్తున్నది. సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలు ఆకలి తెచ్చాలని పంపిస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారులు పట్టించుకోవడం కోసం అనేకమైన తప్పుడు లెక్కలు పెట్టి రేషన్ కార్డు తీసుకొచ్చారు. అవి కూడా తీస్తాం కూడా. మళ్ళీ అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ మొహమాటం లేదు. శాస్త్రీయంగా చట్టబద్ధంగా అర్హులు ఎవరైతే ఉన్నారో బిలో ప్రావర్టీ లెవెల్ అందరికి కూడా పెన్షన్లు వస్తాయి, వితంతు పింఛన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, అదేవిధంగా ఉద్యోగాలు వస్తాయి, సూపర్ 6 అన్ని హామీలు కూడా అమలు చేస్తాం. కాబట్టి ప్రజలు మాకు హైకమాండ్ అనడానికి కారణం అదే. కాబట్టి బాబు గారిలో మార్పు రావడం, 1995 ముఖ్యమంత్రి కనబడడం, అడ్మినిస్ట్రేషన్ పరంగా డెవలప్ కావడం. ఈరోజు చూడండి, మహిళలు నిన్న 1వ తారీఖున నేను ప్రతిసారి 1వ తారీఖు భయపడేవాడండి. రాత్రుల్లో ఆరన్లు, కేకులు కట్ చేయడాలు, డమడమ సౌండ్లు ఇవ్వడాలు, డీజేలు పెట్టడాలు, అసలు భయపడిపోయాడు. మేము అడ్డాకుండా ఉంటే టపాసులు కలిచేది, పైకి షార్ట్స్ లేపేది. అసలు నేను ప్రశాంతంగా మా తిరుపతి ఎంత డివోషనల్ గా ఉండిందంటే హాయిగా పూజలు చేసుకున్నారు, గుళ్ళుకు పోయారు, ప్రసాదాలు ఇచ్చుకున్నారు, కేకులు కూడా కట్ చేసుకున్నారు. అయితే నీచంగా బిహేవ్ చేసి, గొడవలు చేసి, బైక్ రైకులు చేసి, గొడవలు పెట్టి చైన్లు లాక్కెళ్ళే సందర్భం కనపడలా. లా అండ్ ఆర్డర్, మహిళల రక్షణ చాలా ప్రశాంతంగా జరిగింది. నేను ఫస్ట్ టైం జనవరి 1 గుండె మీద చేసుకుని నిద్రపోయాను. మహిళా పోలీసులు కరెక్ట్ గా ఉపయోగించట్లేదంట చూడండి. ఇక్కడ ఇంకో విషయం కూడా, మహిళా పోలీసులు అనేవాళ్ళు గతంలో దిశా చట్టాన్ని తీసుకొని వచ్చామని చెప్పి అది ఉందో లేదో ప్రపంచానికి కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. వాళ్ళ మీద తీసుకొచ్చి పెట్టి అనేక భారాలు పెట్టాయి. ఈరోజు మహిళల రక్షణ కోసం ఉపయోగించాలి. కాబట్టి వాళ్ళ యొక్క వృత్తిధర్మం, వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాన్ని అనుగుణంగా మహిళా పోలీస్ స్టేషన్ మారుస్తున్నాం. కొన్ని చట్టాలు ఇంకొచ్చుకొని కొన్ని పోలీస్ స్టేషన్లు డేటా తీసుకుంటున్నారంట కదా మహిళా పోలీస్ ద్వారా. సార్ డేటా తీసుకుంటున్నారంట కదా మహిళా ఎన్ని అబద్ధాలు సార్? డేటాలు తీసుకునే పరిస్థితి మహిళా పోలీసులకు లేదు. డేటా తీసుకునేది ఎందుకు తీసుకున్నారో నేను చెప్తా. ఈరోజు మా తిరుపతిలో నైట్ స్క్వాడ్ తనిఖీలు చేస్తారు. మా పక్కన ఒక అసెంబ్లీ ఏరియాలో మహిళలు పోలీసులు మగ పోలీసులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ బళ్ళు రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేదా, కొత్త వాళ్ళు ఎవరన్నా కొత్తగా చేరారా, ఈ తిరుపతి వాస్తువులు కాకుండా అంటే నైట్ లో ఏమంటారు అన్ని ఏదో రైడింగ్ అంటారు. వాటిని ఆ విధంగా రైడ్ చేస్తారు తప్ప సార్ అట్లాంటి చేస్తున్నారు తప్ప ఇంటింటికి వచ్చి సర్వే చేసాకంటే మాకు తెలిసి లేదు. ఒకవేళ ఉంటే ప్రూఫ్లు చూపించండి. మీకు కూడా తెలియకుండా సమస్య ఉంటే లేదు. ఎక్కడ మహిళా పోలీసుల్ని వేరే వర్క్ లో వాడట్లా. ఈ రోజు ఎస్పీ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ లో కొంతమంది మహిళలు వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో తీసి మహిళా పోలీస్ స్టేషన్ మారుస్తున్నాం. అదేవిధంగా హోంగార్డ్ పోలీస్ పక్కన మారుస్తున్నాం. విధి నిర్వహణలో ఎక్కడ షార్టేజ్ ఉందో చూసుకొని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తప్ప మహిళల్ని డేటా సౌకర్యం కోసం, డేటా తీసుకోవడం కోసం ఎక్కడ వాడట్లేదు. వాడుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధారాలతో శాసనసభకు వచ్చి ప్రకటించమని చెప్పండి. సమాధానం చెప్పకపోతే మేము తప్పుడు వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి అయితే చౌదరి గారు, మీ అలయన్స్ లో ఉన్న మిత్రులు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు ఇందాక, అన్ని శాఖల ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు నేను చౌదరి గారు వచ్చినప్పుడు అడుగుతానని చెప్పేసి అన్నాను. పోలీస్ శాఖ తీసుకోండి, సరెండర్డ్ లీవ్స్ అని చెప్పేసి దానికి సంబంధించిన బకాయిలు రాలేదని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు ఎంతోమంది మెసేజ్లు పెట్టారు. నాకు డైరెక్ట్గా కలిసినప్పుడు కూడా వాళ్ళు కన్వే చేశారు, సార్ మా పరిస్థితి ఇది, మా సమస్యను లేవనెత్తే వాళ్ళు లేకుండా పోయారు అని చెప్పేసి అన్నారు. సో ఆ పోలీస్ శాఖకి సంబంధించి మీరేం చెప్పబోతున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు. మీతో పాటు ఇంకా 2-3 శాఖల విషయాలు చెప్పదలుచుకున్నా. పోలీస్ శాఖలో ఏదైతే లీవులు సరెండర్ విషయం కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, అలాగే వాళ్ళకు వస్తున్నటువంటి లీవులు అంటే నెలవారీ ఇవ్వాల్సిన లీవులు కావచ్చు, ఇంకా ఏదో కొన్ని డిఏడిఏలు టిఏడిఏలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు ప్రక్షాళన చేయకుండా ఆగున్నారంటే కొన్ని రకాల పోలీసుల మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంట్రలైజ్ చేశారు. మార్చి బడ్జెట్ లోపల వీళ్ళందరికీ కూడా అన్ని కేటాయించడం కాకుండా వీక్లీ వన్స్ ఆఫ్ కూడా ఇవ్వాలని డిసైడ్ చేశారు. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ కూడా కొత్తగా స్టార్ట్ చేయబోతారు. అంటే చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సో ఈ విధంగా హోమ్ మినిస్టర్ గారు చాలా పోస్టులు కాలేదండి, నేను చెప్తాను, చాలా పోస్టులు కాదు, ఎన్నో చెప్తాను లెక్క చెప్పంటారు మీకు. 1,00,000 మంది జనాభాకి
ఎంతమంది పోలీసులు కావాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి అంటే? నాకున్న లెక్క ప్రకారం 5 కోట్ల చిల్లర పైచులకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే 75,000 మంది పోలీసులు ఉన్నారని తెలుసు. 1500 పోలీస్ స్టేషన్లు మాత్రం ఉన్నాయని తెలుసు. నాకున్న సబ్జెక్టివ్ కరెక్షన్. నిజంగా ఇంతమంది జనాభాకి ఇంత పెద్ద ఎత్తున పోలీసు రిక్రూట్మెంట్ చేయాలంటే మనిషికి ఒక పోలీసుని పెట్టలేం. ప్రతి పౌరుడు పోలీసు కాదు సార్, నేను అనేది 1,00,000 మంది జనాభాకి ఎంతమంది పోలీస్ ఫోర్స్ కావాలి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి? ఇక్కడ ప్రెసెంట్ మన దగ్గర ఉన్న హెడ్ కౌంట్ ఎంతో తెలుసా అంటున్నాను. నాకు తెలిసి 75,000 మంది ఉన్నారు పోలీసులు నేను విన్నాను. అది ఇంచుమించు రమరామిగా ఒక 5-10,000 అటు ఇటు ఉండొచ్చు అనుకుంటున్నాను. 1,00,000 మందికి తెలంగాణలో 160 మంది ఉన్నారు, అదే చాలా తక్కువ. మనదైతే 60 నుంచి 70 మందే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. మంచి మాట ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాలి. ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాలి సార్. నేను ఇంకో మాట తలుచుకున్నాను ప్రసాద్ గారు. లా అండ్ ఆర్డర్ సీరియస్ అయినప్పుడు, శాంతి భద్రతలు కరువు అయినప్పుడు, ఈ రాష్ట్రం ఏదో బీహార్ రాష్ట్రంగా మారిపోయినట్టు, లేదా ఏదైనా మాఫియా సామ్రాజ్యంగా నిర్మించబడిపోయినప్పుడు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు అవసరం. ప్రశాంతమైన వాతావరణంలో కాలకేయులు సైతాన్ల నుంచి విముక్తి చెందింది, గుండె మీద చేసుకొని ప్రతి మనిషి నిద్రపోతున్నాడు. ప్రతి సమస్యకి సమాధానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయడం కోసం బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వారు కానీ, ఎన్డీఏ కూడా కష్టపడతా ఉన్నారు. దీంట్లో బాగానే పెట్టుబడులు కూడా వస్తున్నాయి. కాబట్టి లా అండ్ ఆర్డర్ ముందున్నంత వరకు గంజాయి, డ్రగ్స్, డ్రమ్స్, గన్స్, గంజాయి పథంలో ఉండి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఎక్కడ కనబట్టలేదు కదా. ఉంటే ఎత్తి లోపలేస్తున్నారు, లేదంటే సీరియస్ యాక్షన్లు తీసుకుంటున్నారు. మెయిన్ అన్నాను కదా, 1వ తారీఖు జరిగిన అక్రమాలు, 1వ తారీఖు జరిగే అన్యాయాలు, ఆ దుర్మార్గమైన డీజేలు సౌండ్లు మాకు లేదు, ప్రశాంత్ నిద్రపోయామని నేనే ఓపెన్ గా చెప్తున్నాను. ఇది నేను చెప్పడం కాదు, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఎక్కడో కొన్ని సిటీస్ లోనో కార్పొరేట్ సెంటర్ లోనో ఒకటో జరిగింది తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంతో చాలా ప్రశాంతంగా ఉంది 1వ తారీఖు. లేదంటే గందరగోళంగా ఉండే, తాగి తందనాలాడి, బాటలు పగలు కొట్టి, ఈదులు అచ్చుకుంటా, కొట్టుకుంటా, హత్యలు చేసుకుంటా, యాక్సిడెంట్లు జరిగి అనేక అంశాలు గత 1వ తారీఖున చూసేవాళ్ళం మేము. ఇప్పుడు కనపడి పేపర్ చూస్తే రక్తసిక్తం చెప్పలేం కానీ నేను 100% సార్ మీరు ఇంకో మాట కొన్నారు. ప్రభుత్వ అధికారుల్లోనూ ప్రభుత్వ ఎంప్లాయీస్ లో అసంతృప్తులు ఉన్నాయంటే నేను ఇప్పుడు చెప్తున్నా, ఎవరికైనా ఇది అప్లికేట్ అవుతుంది. 100% ఎవరిని సాటిస్ఫై చేయలేదు సార్. 75-85% సాటిస్ఫై చేస్తే ఆ గవర్నమెంట్ ఇస్ గ్రేట్. కాబట్టి 80% మించి పోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ లో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, అదేవిధంగా పార్టీ నాయకులు కానీ, ప్రజలు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ అందరికి కూడా కనీసం 85% సాటిస్ఫై ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా ప్రణాళికలు రచించబడుతున్నాయి. 100% మేమైతే చెప్పాము ఎన్నికల ప్రణాళికలో అది చేసే, మళ్ళీ చెప్తున్నాను, ఇందుకు చాలాసార్లు కూడా చెప్పాను, ఓటాడు దగ్గరికి వస్తామని మీ దగ్గర చెప్తున్నాను. రైట్ సార్. సో సుజాత గారు, ఇందాక నేను ఏదైతే అడిగానో ఆ లేవనెత్తిన అంశం, ఈ పోలీసులకు సంబంధించిన ఎపిసోడ్ కూడా, సో దానికి సంబంధించి చౌదరి గారిని అడిగాను, ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ప్రధానంగా మీరు విపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నించారో ఈ డేటా చోరీ జరుగుతుంది అది ఇది అని చెప్పేసి, సో ఇప్పుడు అదే పని మహిళా పోలీసు ద్వారా జరుగుతుంది అని చెప్పేసి లక్ష్మణరావు గారు అంటున్నారు. ఒకవేళ నిజంగా కనుక అదే జరిగితే మీ హయాంలో జరిగిన అది నేరమే కదా, డేటా చోరీ జరిగినట్లే కదా, మరి దాన్ని ఎలా పరిగణిస్తారు మీరు? సార్, డేటా చోరీ జరుగుతుంది అన్నది ఇవన్నీ ఆరోపణలే సార్, ఎక్కడ నిజం లేదు. అలాంటిది ఏమన్నా లక్ష్మణరావు నిరూపిస్తే తీసుకోవడానికి రెడీ, దాని మీద చర్యలు తీసుకోవడానికి రెడీ. డేటా చౌర్యం ఎక్కడ జరగట్లేదండి. ఏదైతే పోలీసు తనిఖీల్లో భాగంగా కార్డన్ సెర్చ్ అన్నది జరుగుతూ ఉంటది, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. అది ప్రతి ఏమంటారు పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి ప్రతి జిల్లా కేంద్రాల్లో అన్ని, అంటే ఎక్కడైతే అసాంఘిక చర్యలు జరుగుతాయనే అనుమానం ఉన్నా, అక్కడ ఏదైనా యాక్టివిటీస్ మీద అనుమానం వచ్చినా కార్డన్ సెర్చ్ అన్నది చేస్తారు సార్. అది పరిపాటి ఎప్పటి నుంచో ఉన్నది. అది అంటే వలసదారులు కానీ, వేరే దేశం వాళ్ళు కానీ, అక్రమ వలసదారులు కానీ, ఇంకెవరైనా అసాంఘిక శక్తి కానీ ఎవరైనా చొరబడ్డారా అక్కడ అన్నది, ఇందాక మన చౌదరి గారు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ లేని బండ్లు ఏమైనా ఉన్నాయా, ఏదైనా గంజాయి సరఫరాలు ఏమైనా జరుగుతున్నాయా, మాదక ద్రవ్యాలు అలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా, అది తనిఖీల్లో భాగంగా చేస్తారు సార్. ఇక్కడ మంచి పాయింట్ రైజ్ చేశారు. ఒక నిమిషం సుజాత గారు, గంజాయి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఇది 7వ నెల, 7 నెలలు అయిపోయింది కదా. సో ఈ తరుణంలో ఆ గంజాయికి సంబంధించి ఎంతవరకు అరికట్టగలుగుతున్నారు? మీకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో సంగతి వదిలేసేయండి, మీ ప్రభుత్వం కాబట్టి మీరే
ఎక్కడ దొరికినట్టు చెప్పట్లేదు, లేదంటే సెర్చ్ చేయట్లేదు అని అనుకోవచ్చు. పక్క రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన గంజాయి పట్టుకున్నామని ఇప్పటి వరకు ఒక్క కేసు వచ్చిందా? కూటమి ప్రభుత్వం వచ్చిన ఇన్ని నెలల్లో ఒక్కటి కూడా దొరకలేదు సార్. ఎక్కడికక్కడ గంజాయిని అరికట్టారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ ఏదైతే గిరిజన గ్రామాలకి విశాఖలోని మన్యానికి వెళ్ళారో అక్కడ రైతులందరికీ చెప్పడం జరిగింది, గంజాయి పంటలు ఏదైనా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వాటిని అన్నిటినీ ధ్వంసం చేయండి, మీకు ఇక్కడున్న యువత అందరికీ ఉపాధి కల్పిస్తాం, మేము ఆల్టర్నేట్ గా మీకు ఏదైతే కావాలో పంటలకి కానీ ఆర్థిక సాయం చేస్తాము, అలాగే ఉపాధి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవన్నీ చేస్తాము. డ్రోన్ ద్వారా మీకు వచ్చిన తర్వాత చూశారు సార్, డ్రోన్ ద్వారా ఎక్కడెక్కడ గంజాయి పంట ఉందో చూసుకుని ప్రభుత్వం మొత్తం వాటిని నాశనం చేయించడం జరిగింది. అలాగే ఇంకా అంటే డ్రోన్లు కూడా అందకుండా ఎక్కడైనా ఉంటే కనుక మీరు సెల్ఫ్ గా మీరు ముందుకు వచ్చి ఇవన్నీ చేయాల్సిందిగా సర్పంచులను అందరినీ పిలిచి 100% క్లియర్ అయిందని అనుకోవచ్చు అంటారా గంజాయి? సార్ 6 నెలల్లో ఏదైనా 100% క్లియర్ అయింది అనుకుంటారా గంజాయిని? అయిపోయింది అని మేము చెప్పలేము సార్. 99% అయితే అయ్యిందని అనుకుంటున్నాం. ఎక్కడ మీకు పక్క రాష్ట్రాల్లో రావట్లేదు కదా సార్. సుజాత గారు నేను చెప్తాను, నేను అడుగుతాను, లక్ష్మణరావు గారు అడుగుతాను, నేను అందుకే ఆ క్వశ్చన్ అడిగింది కూడా. పట్టుబడింది, ఎక్కడ పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయని గత ప్రభుత్వంలో మనం చూసాం. మరి ఈ 6 నెలల్లో మీకు కూడా కనిపించలేదే? అలాగే మనం ఇందాక చౌదరి గారు చెప్పినట్టు న్యూ ఇయర్ పార్టీలకి ఎమ్మెల్యేలు గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు రోడ్ల మధ్యలో ట్రాఫిక్ జాములు చేసేసి అక్కడ రోడ్డు మధ్యలో కూడల్లో కేకులు కట్ చేసి డ్రింక్స్ నానా వీరంగం చేసి మహిళలు. ఇప్పుడు అది తీసేయండి ఒక నిమిషం సుజాత గారు, మనం ఎటో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి అంటే మీ సమస్యలు నేను పరిష్కరిస్తానని చెప్పేసి అన్నారు. ఇందులో ప్రధానమైన సమస్య ఇది కూడా ఉంది, గంజాయి. ఈ గంజాయిని అరికట్టగలగాలి. మన రాష్ట్రంలో పండించట్లేదు, పొరుగు రాష్ట్రం నుంచి వస్తుంది అని అంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు, చెక్ పోస్టులు ఏం చేస్తున్నట్టు? 1. 2, నేను రాత్రి జర్నీ చేస్తున్నప్పుడు నాతో ఒక కాలేజ్ లెక్చరర్ జర్నీ చేశారు. ఆయన చెప్పారు, ఇలా గంజాయి స్టూడెంట్స్ దగ్గర దొరికింది సార్, ఏం చెప్పాలి అని చెప్పేసి అన్నారు. అది అమరావతి పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్, పేరు చెప్పకూడదులేండి. సో మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ఏం చేస్తారు చెప్పండి. ప్రసాద్ గారు నాకున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ గంజాయి పంటలు విధ్వంసం అయిపోయి, కొత్త పంటలు లేవు. గతంలో కొంతమంది కొన్ని ఏరియాలు ఎడారాలుగా పెట్టుకొని వ్యాపారం చేసిన వాళ్ళ దగ్గర ఇంకా కొంత స్టాక్ ఉంది. ఆ స్టాకుని పడడం కోసం ఏగల్ అనే సంస్థ ప్రత్యేకంగా పోలీసులు అన్వేషణ చేసి పడుతున్నారు. అయినా సరే తప్పు చేయాల్సిన వాళ్ళు ఒకసారి రుచి మరిగిన వాళ్ళు వదలట్లా. కొన్ని చోట తప్పు జరుగుతా ఉంది. 70-80% మీకు కంప్లీట్ చేస్తున్నాం. ఈ ఇయర్ లో మీకు కనపడకుండా చేయడానికి, ఉపాధి ఒకడానికి వ్యవస్థ ముందుకు వచ్చింది. మేము చెప్తున్నాం దుర్గాకుమార్ గారితో మాట్లాడిన తర్వాత 25 నుంచి రాదని మీకు స్పష్టంగా చెప్పగలరు. రైట్. దుర్గాకుమార్ గారు, ఇందాక మీ వాయిస్ క్లియర్గా లేదు, ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు ఇంతకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం గురించి మీరు అడిగారు ప్రసాద్ గారు. అవును. ఇప్పుడు రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిత్వంలో తేడా ఉందండి. ప్రతి మనిషికి తేడా ఉంటుంది. అలాగే రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా వ్యక్తిత్వంలో తేడా ఉంది. ఆయన ఏదున్నా కూడా బహిరంగంగా రామారావు గారు ఇంకా ఓపెన్ గా మాట్లాడేవాడు. ఈయన గుమ్మనంగా ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ స్మూత్ గా చేసుకుంటూ వెళ్ళిపోవాలనే తీరులో ఉండేవారు. అయితే గత కొంతకాలంగా ఆయన అనుభవం ప్రకారం కొన్ని మార్పులు ఆయన కూడా చేసుకున్నాడు తన వ్యక్తిత్వంలో కానీ పరిపాలనా విధానంలో కానీ. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఓపెన్ అప్ అయ్యాడు. నేను నా మనసులో పెట్టుకోవటం కాదు, నా మనసులో ఏదుందో ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. నేనేదో గుంభనంగా చేసుకెళ్ళిపోతే ప్రజలతో షేర్ చేసుకోకపోతే కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అనేది ఆయన గ్రహించాడు. అందువల్ల ఇప్పుడు మోర్ ఓపెన్ అయిపోయాడు. అందుకే ప్రజలే నా అధిష్టానం అని స్పష్టంగా చెప్పేశాడు. మీరు ఉన్నంత కాలమే నేనుంటాను, మీ అభిమానం ఉన్నంత కాలమే. అది 2014లో ఫస్ట్ టైము రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజలు ఈయన తిరుగులేని నాయకుడు, రాష్ట్రానికి దిశానిర్దేశం చేయగలిగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నారు. కానీ ఆ 5 సంవత్సరాల్లో ఆయన ప్రచారం తక్కువ, పరిపాలన చేసుకుంటా వెళ్ళిపోవటం వలన అది కొంత డిసడ్వాంటేజ్ అయింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం దొరికిందనే ఉద్దేశం మీద ఇప్పుడు ఆయన ప్రజల ముందు, అందులోనూ 164 స్థానాలు ఇచ్చారంటే 175లో అసలు దేశంలోనే ఇది ఒక చరిత్ర. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 151 సీట్లు గతంలో గెలవటం కూడా అదొక కూడా చరిత్రే.
అతను ఓడిపోవటం కూడా ఒక చరిత్రే. అందువల్ల ఆయన ప్రజలకి తనకి మధ్యలో వ్యత్యాసం ఉండకూడదు అనే ఉద్దేశం మీద ఆయన ఆ మాట చెప్పాడని నేను అనుకుంటున్నా. మీరు ఎలాంటి నన్ను ఆశించారో నా నుంచి అటువంటి పరిపాలన నేను అందిస్తాను, మీ అంచనాలు నేను అందుకుంటాను అనే ఓపెన్ గా వచ్చాడు. రెండోది పెన్షన్ కార్యక్రమం ప్రతి నెల ఒక నియోజకవర్గం ఎన్నుకుని ఒక కుటుంబంలో ఒక గ్రామంలో వాళ్ళతో మమేకమయ్యి, గతంలో మీరు అన్నట్టు కొంచెం అది దూరంగా ఉండేవాడు ఆయన. అంటే ఇంత దూసుకెళ్ళిపోవటం లేదు. ఇప్పుడు ఇళ్లలోకి వెళ్ళిపోయి ఈయన కాఫీ కాసి టీ కాసి వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళ కుటుంబ యోగక్షేమాలు అడగటం, అక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వటం, ఇది అంతా కొత్త విధానం. తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు. ఇందాక లక్ష్మణరావు గారు ఒక మాట చెప్పాడు, పోలీసుల్ని గ్రామీణ సచివాలయ సచివాలయం అది నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, మీకు తెలుసు ప్రసాద్ గారు, నాకాబందీ అని హైదరాబాద్ లో అంటే నిజాం టైం నుంచి కూడా సడన్ గా కొన్ని ఏరియాస్ లో ఎన్సర్కిల్ చేసేస్తారు పోలీసులు. అంటే అది ఒక రకంగా ఏంటంటే చేపలకు వల వేయటం లాంటిది. అకస్మాత్తుగా ఏ నేరస్తులు కానీ లేకపోతే దొంగ బళ్ళు కానీ ఇలాంటి ఏమైనా నేరాలు జరుగుతున్నప్పుడు దొరికిపోతారు రెడ్ హ్యాండెడ్ గా. అది ఒక స్ట్రాటజిక్ గా చేస్తారు. కొన్ని ఏరియాస్ ఎంపిక చేసుకుంటారు, ఎన్సర్కిల్ చేసుకుంటూ వచ్చేస్తారు. పోలీసులు ఎవరో తప్పించుకోలేరు. బహుశా అక్కడ కూడా అది చేసుకుంటారని నేను అనుకుంటున్నా. దాన్ని ఈయన తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. నేను ఎందుకంటే నాది కూడా ఆంధ్రానే కాబట్టి, మాది నందిగామ నియోజకవర్గం, కంచెల విలేజ్. నేను అక్కడ ఉండకపోయినా నేను టచ్ లో ఉంటా వాళ్ళతో. నాకు మా ఊర్లో కూడా మహిళా పోలీసు ఉన్నప్పుడు నేను ఆ అమ్మాయితో టచ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ అమ్మాయి ఒకటే చెప్పేది, నేను ఎప్పుడు ఊర్లో ఉండనండి, నాది వేరే ఊరికే ఉద్యోగం అని అక్కడ వేశారు తప్ప నేను వెళ్ళి అక్కడ చేసేది ఏముంటుంది నాకు తెలియక ఆ అమ్మాయితో అడుగుతా ఉండేవాడిని ఈయన కొన్ని అంశాలు లా అండ్ ఆర్డర్ సంబంధించి. ఆమె ఆశ్చర్యపోతా ఉండేది, ఏంటి నన్ను అడుగుతున్నాడు, నాకేం సంబంధం, మేము ఊరికే మాత్రమేనండి, నేను మీ ఊరు కూడా రాను ఎప్పుడు అంటా ఉండేది. తర్వాత నాకు అర్థం అవ్వాల ఎందుకు ఇట్లా చెబుతుంది ఈ అమ్మాయి అని. నేను మా ఊళ్ళో వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే, అమ్మను ఆ అమ్మాయి చెప్పింది కరెక్టేను, ఊరికే మన ఊరే పోలీస్ అనే కానీ ఆ అమ్మాయి చేసే పరిస్థితి ఇక్కడ ఏమి ఉండదు, ఎప్పుడన్నా వస్తే వస్తుంది. అంతెందుకు ఈవెన్ సెక్రటరీ కూడా చాలా సార్లు నాతో చెప్పింది ఏంటంటే, నువ్వు పంచాయతీ సెక్రటరీ కదమ్మా, నువ్వు ఎందుకు చేయవంటే, సార్ మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది, కావాలంటే మీ తమ్ముడు గారిని అడగండి, మాకు ఇక్కడేమి డ్యూటీస్ ఉండవు, అధికారాలు కూడా ఉండవు, ఊరికే వచ్చి వెళ్ళటమేను అని అంటే కూడా అమ్మాయిని కోపడ్డా నేను. ఏంటి నువ్వు ఇలా బాధ్యతల నుంచి తప్పించి మాట్లాడతావు, నువ్వేమో విలేజ్ సెక్రటరీ అని చెప్తున్నారు కదా, నీకు ఎందుకు ఉండదని అంటే, తర్వాత నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఇదేదో మాత్రం 6 ఏళ్ళు ఎంత ఉపయోగం, వాళ్ళ పరిస్థితి కూడా అంతే అనేది అప్పుడు అర్థం చేసుకుని నేను. ఇప్పుడు మీరు చెప్తుంది అది కూడా సచివాలయ ఉద్యోగంలోనే భాగమేనా? సెక్రటరీ అన్నది పోలీస్ కూడా సచివాలయ ఉద్యోగంలో భాగమేనండి. ఓకే, మహిళా పోలీస్ ఓకేనండి, దాంతో పాటు సెక్రటరీ అన్నారు చూసారా? అవునండి, సచివాలయంలో స్టాఫేనా? నేను అమ్మాయిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుకుని ఆ అమ్మాయి చాలా కోప్పడేవాడిని, ఏంటి నువ్వు ఇలా తప్పించుకుని మాట్లాడతావు, నేను పిచ్చాళ్ళకి కనబడుతున్నా అనుకున్నావు, నాకు తెలియదా అది ఇది అని అంటే, కాదు సార్ మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఆ అమ్మాయి చాలా బాధపడిపోయేది. అమ్మాయి గ్రాడ్యుయేషన్ ఏదో చదివినట్టు కొంచెం సెన్సిటివ్. కావాలంటే మీ తమ్ముడు గారిని అడగమంటే, నేను ఊళ్ళో ఒకళ్ళిద్దరిని కూడా అడిగితే, అవునండి ఆ అమ్మాయికి ఏం పవర్ ఉండదు, మీరు ఆ అమ్మాయి మీద ఫైర్ అయినా ఉపయోగం లేదు, కావాలంటే మీరు ఎంపీడీఓతోనూ వాళ్ళతోనూ మాట్లాడాలి తప్ప ఈ అమ్మాయి అట్లా అంటే ఎందుకు పెట్టారంటే, వీళ్ళని ఏదో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం పెట్టారే తప్ప వీళ్ళకి ప్రాక్టికల్ గా పవర్స్ లేదనేది అప్పుడు నాకు అర్థమైంది. నేనే వాళ్ళు ఎలా వాడుకోవాలో తెలియకుండా పెట్టేశారు అలాగా. అది ఏదో వ్యవస్థ పెట్టారు కానీ వాళ్ళకి సరైన అధికారాలు ఇవ్వలేదు. ఆ అమ్మాయి పాపం నేను ఊరికే వచ్చి వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేనేం కాలు ఏలు పెట్టడానికి ఏమి నాకు అధికారం లేదని కూడా చెప్తా ఉండేది. అయినా నేను నమ్మలేదు కూడా, ఎందుకంటే నేను అంతకుముందు జిల్లా రిపోర్టర్ గా పనిచేసా కాబట్టి, అందరూ పుట్టింది విలేజెస్ లో కాబట్టి నాకు ఒక అవగాహన ఉంది. ఈ అమ్మాయి ఏదో తప్పించుకోవడానికి చెప్తుంది అనే భావన నాకు వచ్చింది. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ప్రజలకు ఏదొచ్చినా నేను నిలబడతాను అని ఎంత ఓపెన్ గా ఎందుకు చెబుతున్నాడంటే, ఆయన ఇదివరకట్లాగా నన్ను ఏదో పెద్ద మనిషి దూరంగా ఉంటాడు అనుకోవద్దు, మీకు ఒక ప్రాణ స్నేహితుడిగా ఉంటాను అనేది ఆయన ఒక పనితీరు మార్చుకున్నాడు, ఆయన వైఖరిని మార్చుకున్నాడు. ప్రజలతో మనం మమేకమైనప్పుడే పార్టీ పటిష్టంగా ఉంటుంది, ప్రభుత్వం ఇంకోసారి కూడా మనం గెలవగలుగుతాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకు ఒక ఉదాహరణగా నిలిచాడు. ఎందుకంటే ఆయన కేవలం ప్యాలెస్ కి పరిమితం అయ్యి ఎవడో వాళ్ళ మీద వదిలేసేటప్పటికి గ్యాప్ రాబట్టే కదా వీళ్ళు ఇంత మెజారిటీ. ఇవన్నీ కూడా గుణపాఠాలు.
తను చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గుణపాఠాలు నేర్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా కొన్ని మంచి అంశాలు కూడా నేర్చుకున్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాడు లక్ష్మణరావు గారు, మేము తొందరగా ఇవ్వటానికి ఈ వ్యవస్థను రూపొందించామంటే ఆ వ్యవస్థ కాకపోయినా ఇప్పుడు గ్రామ సచివాలయాన్ని యాక్టివేట్ చేశారు. అట్లా కొన్ని మంచి పనులు ఎవరి దగ్గర నుంచే నేర్చుకోవచ్చు, చెడును కూడా వదిలేయాలి, తప్పులేదు. అంతేగాని పలానాళ్ళు చేసిన పరిపాలన అంతా తప్పు, మేము చేస్తే గొప్ప అని ఎవరో చెప్పుకోవడానికి లేదు. అందరి పరిపాలనలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని చెడు కూడా ఉంటాయి. చెడును వదులుకోవాలి, మంచిని సేకరించాలి. అది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపక్వత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన 70 ఏళ్ళు దాటాడండి. కాబట్టి ఈ బహుశా నేను ఇంకా ఎన్టీ రామారావు గారు టైంలో ఎలా పరిపుష్టం చేశాడో పార్టీని, మళ్ళీ ఈ విధంగా కనుక పరిపుష్టం చేస్తే ఇంకో 15-20 ఏళ్ల పాటు పార్టీ కొనసాగాలి అనే పునాదులు వేయడానికి ఈ అవకాశాన్ని బాగా ఆయన ఉపయోగించుకుంటున్నాడని నాకు అనిపిస్తా ఉంది. రైట్ సార్. లక్ష్మణరావు గారు, సో ఇందాక మీరు అడిగారు అనేక రకాలైన అంశాలను అడుగుతానే ఇవన్నీ చేయమనండి అని చెప్పేసి అన్నారు. అవి చేస్తే ఖచ్చితంగా మరలా ప్రజలు వాళ్ళ వైపు తిరిగే అవకాశాలు ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు కదా. సో ఈసారి ప్రజల్లోకి వచ్చేసి ఏం హామీలు ఇవ్వబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు మీరు అసలు? ప్రసాద్ గారు, మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు. దాని మీద ప్రజల్లో నిలదీత, ప్రజల్లో గలమే, ప్రజల్లోకి వెళ్ళి గవర్నమెంట్ పై నిలదీత. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి, మీరు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశారో అవి నిలబెట్టుకోండి. ఈ రోజున మా హయాంలో కరెంటు ఛార్జీలు పెంచేస్తున్నారా, కరెంటు ఛార్జీలు అన్నిసార్లు పెంచారని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు అధికారంలోకి వస్తే మీ కరెంటు ఛార్జీలు అసలు పెంచము, ఇది కూడా ముక్త కంఠంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏం చేశారంటే 15,000 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రజల నెత్తిపైన మోపడం జరిగింది. దానిపైన కూడా మన కలెక్టర్ ఆఫీస్, మన ప్రతి జిల్లాలో కూడా మేము మా యొక్క కళాన్ని వినిపించాం. మేమంటామంటే ప్రసాద్ గారు, రైతు భరోసా అని చెప్పి మీ ఆర్బీఐకి కేంద్రాలు కట్టాం. రైతు భరోసా అనే గతంలో 16,500 రూపాయలు మేము రైతులకు ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని 20,000 రూపాయలు చేశారు, మంచిదే. కానీ ఆ 20,000కి కనీసం ఒక 5,000 రూపాయలని ఇప్పటికి ఏ రైతుకు కూడా మీరు ఇవ్వాల. దానిపైన కూడా పెద్ద ఎత్తున మీరు ఇచ్చిన హామీలన్నిట్లు కూడా ఒక పక్కన అప్పులు చేసుకెళ్తా ఉన్నారు, ఒక పక్కన వారానికి 6,000-7,000 కోట్లు చొప్పున వేసుకుంటే 4 వారాలు వేయండి 28,000 కోట్ల రూపాయలు. ఇలాగా ఒక నెలకు వచ్చేసరికి 28,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకెళ్తున్న ప్రభుత్వం ప్రతి మంగళవారం కూడా. సో అటువంటి మంగళవారం మీరు అప్పు చేసుకుని వెళ్తున్న ఈ ప్రభుత్వం, మీరు ఎన్ని పథకాలకి డబ్బులు వెచ్చిస్తున్నారు? మమ్మల్ని గతంలో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు అప్పు చేస్తారు, 12 లక్షలు 13 లక్షల కోట్లు అప్పులు చేస్తారు, 14 లక్షల కోట్లు అప్పు చేశారని ప్రసారం చేశారు. సాక్షాత్తు గవర్నర్ రాగానే ఆయన ప్రమాణ స్వీకారం రోజేమో ఆయనేమో 9 లక్షలని అసెంబ్లీలో చదువుతాడు. ఈయనేమో మళ్ళీ ఇదే స్వాతంత్రం రిలీజ్ చేసినప్పుడు 9 లక్షలు కాదండి 8 లక్షలని చంద్రబాబు నాయుడు గారు. మేము అసలు ఎంత జరిగింది అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రకటిస్తే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంత అప్పులు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి చేసిన అప్పు 3,50,000 కోట్ల రూపాయలని ఆయన నివేదిక తేల్చడం జరిగింది. అంటే ఇవన్నిటి కూడా ప్రజల్లో ఎంత ఇంజెక్షన్ చేశారంటే, ఇంజెక్షన్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఫేక్ న్యూస్ అనేది క్రియేట్ చేసి ప్రజల్లో వదలడం. సో ఆ ఫ్యాక్టరీస్ అన్ని కూడా ఎన్డీఏ కూటమి ఈ రోజున అధికారంలో రావడానికి వినియోగించుకుంది. ఇది మెయిన్ ఫ్యాక్టర్. వీళ్ళు చెప్పిన అబద్ధాలు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి, ఇవన్నీ కూడా బలంగా పనిచేసి అప్పుల్లో బలంగా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మా అధికార ప్రతినిధులు వీళ్ళందరూ కూడా దీన్ని తిప్పుకొట్టడంలో కూడా కొంచెం విఫలం అయ్యారని చెప్పాలి. ఎందుకు విఫలం అయ్యామంటే, జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసిందే మనం చెప్దాం, చేయిందే మనం వద్దు, హామీలు ఇవ్వద్దు, మీరు కూడా మాట్లాడొద్దు, ఉన్నట్టుగా మాట్లాడండి అంటే అధికార ప్రతినిధులు ఇప్పుడు చౌదరి గారు లాంటి గారు టీడీపీ అంటే కూటమి అధికార ప్రతినిధులు ఏం చేశారంటే చాలా సౌకర్యంగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చెప్పిన మాట్లాడిన కూడా ప్రజల్లోకి చాలా ఇంజెక్షన్ చేస్తూ తీసుకెళ్లారు. చెప్తున్న దాన్ని బట్టి ఈ కాదు లక్ష్మణరావు గారు మీరే చెప్పండి, ఈ ఫేక్ ప్రచారం వల్ల దాన్ని మీరు తిప్పికొట్టలేక అంత ఘోర ఓటమిని మీరు మూటగట్టుకున్నారనేది మీ యొక్క ఉద్దేశం, అంతేనా? డెఫినెట్ గా అండి, ప్రజల్లో ఒక విధానం అనేది పంతా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు నిజం, ఎస్
ఆయన దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తుగా మా మా అధినాయకుడే చెప్పారు సార్. వాళ్ళేమో హామీల మీద హామీలు ఇచ్చుకెళ్తా ఉన్నారు. రైతులకేమో 20,000 అంటున్నారు, కరెంటు ఛార్జీలు పెంచమంటున్నారు, బస్ ఛార్జీలు పెంచమంటున్నారు. ఒక పక్కనేమో పెన్షన్ 4,000 అంటున్నారు. మనం 3,000 ఇచ్చాము, మనం కూడా 4,000 5,000 చెప్పండి అని. మనం కూడా 20,000 ఇస్తామని చెప్పండి అని. మనం కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని అనేక రకమైనటువంటి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదైతే చేయగలమో మన రాష్ట్ర బడ్జెట్ కి మనకు అనుకూలంగా ఎంతవరకు అయితే మనం చేయగలమో అది మాత్రమే చెప్పండి. అక్కడ కూడా మనం అయితే పని చేయండి లక్ష్మణరావు గారు, పని చేయండి. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు ఫేక్ ప్రచారం చేశారు, ప్రజలు నమ్మారు, మీరు తిప్పికొట్టలేకపోయారు అన్నారు కదా. ఇదే విషయాన్ని తీసుకెళ్ళి మాజీ మహిళా మంత్రిగా చేసిన రోజా గారికి చెప్పండి ముందు అర్జెంటుగా. ఎందుకంటే ఈవీఎంలు అంటుంది ఆవిడ. సార్ ఈ రోజు ఒకటి కాదు సార్, కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా వన్ ఆఫ్ అన్ని ఫ్యాక్టరీస్, ఒకటి కాదు అన్ని ఫ్యాక్టరీస్ అన్ని కూడా వినియోగపన్ని. ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ప్రసాద్ గారు, ఈవీఎం ట్యాంపరింగ్ లో ఒక నియోజకవర్గంలో 2,50,000 ఓట్లు ఉన్నాయి అనుకోండి. 1,50,000 ఓట్లు ట్యాంపరింగ్ చేయరండి. 1,50,000 ఓట్లు ఒక వ్యక్తికి వేసారు. ట్యాంపరింగ్ చేసే సిస్టమ్ లో కూడా ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. ఎలాగా ఇప్పుడు చౌదరి గారు ఆయన తిరుపతిలో ఎమ్మెల్యే క్యాండిడేట్ కి నిలబడ్డారు అనుకోండి. ఆయనకి పార్టీ పరంగా ఆయన వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆయనకి 50,000 ఓట్లు పడతాయని మీకు అంచనా అనుకోండి. దానికి ఒక 20,000 30,000 ఓట్లు కలుపుతారు. అంతేగాని 1,00,000 ఓట్లు 1,50,000 ఓట్లు కలిపారు. ఇప్పుడు 1,00,000 ఓట్లు కలిపేశారు ఎవరు అన్నారు? మీరు ఎందుకు తీసుకొచ్చారు పాయింట్? 1,00,000 ఓట్లు 1,50,000 ఓట్లు కలిపారని ఎవరు అడిగారు అసలు? ఎవరన్నారు? ఇక్కడ మేము ఎందుకన్నామంటే ట్యాంపరింగ్ చేశారు, ట్యాంపరింగ్ చేశారంటే అదొక ప్రాసెస్ గా వెళ్తా ఉంది. ఈ రోజున మీ ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే పెద్ద పెద్ద బడా రాష్ట్రాలు అన్నిటి కూడా వాళ్ళు గుప్పిట్లో ఉంచుకున్నాయి. చిన్న చిన్న రాష్ట్రాలకు ఈ యొక్క ట్యాంపరింగ్ జరుగుతుంది కదా, జరగట్లేదు అనేది నిరూపించడానికేమో చిన్న చిన్న రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీకి వదిలేస్తే దీని అలాగే అవి కూడా మేమే గెలవాలి కదా. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ చిన్న రాష్ట్రమా, కర్ణాటక చిన్న రాష్ట్రమా? కాదు లక్ష్మణరావు గారు, కర్ణాటక చిన్న రాష్ట్రమా, తమిళనాడు చిన్న రాష్ట్రమా? సార్ ఇక్కడ గమ్మత్తు చూడండి, అదే తెలంగాణలో ఏమంటారు కన్ను చట్టుపడిపోయి ఏదో దెబ్బతలింది అన్నట్టుగా సామెత కర్ణాటకలో చేసిన విధానం 100కు పైగా సీట్లు వచ్చాయి సార్. అలాగే వచ్చాయంటే 100 పైగా సీట్లు వచ్చాయి కదా బీజేపీ పార్టీకి. ఒకటే ఎగ్జాంపుల్ సార్ మీకు ప్రసాద్ గారు, నాకు తెలిసి భారత రాజకీయాల్లో బీజేపీ పార్టీ అనేది 3 యాత్రిక్ కొట్టడం అనేది ఎప్పుడు జరగలేదు అసలు. బీజేపీ పార్టీకి అంత ఇది కూడా లేదు, ప్రజల్లో అంత ఏమంటారు ప్రజాదరణ కూడా లేదు, నార్త్ లో కూడా లేదు. ఎలా వస్తూ ఉన్నారంటే వీళ్ళు కేవలం ట్యాంపరింగ్ చేసుకొని రావడం, గెలవడం. సరిపోయింది. జీవితంలో గెలవరేక మీరు అదే లెక్క అయితే రాజకీయాల కోసం భారతదేశ రాజకీయాలు అసలు తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకే యాత్రిక విజయాలు కొట్టలేకపోయింది సార్. ఈ దేశాన్ని అన్ని రకాలుగా కొత్త సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పార్టీ సార్. పార్టీ మీరు ఈవీఎంల మీద నెపం నెడుతున్నారు కాబట్టి 3 సార్లు అధికారంలోకి రాలేకపోయింది సార్. కాంగ్రెస్ పార్టీ కన్నా గొప్ప పార్టీ. లక్ష్మణరావు గారు, నా ఉద్దేశం అది కాదండి, మీకు అర్థం కావట్లా మీరు అనేది. కాదు ఒక్క నిమిషం చౌదరి గారు, క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది కనుక వాస్తవం అయితే ఇక మీరు ఎప్పుడూ అధికారంలోకి రాలేరు. వాళ్ళు ఎప్పుడూ ట్యాంపరింగ్ చేసుకుంటూనే ఉంటారు, మీరు ఓడిపోతూనే ఉంటారు. అట్టయితే సార్ డెఫినెట్ గా రేపు 2027 కానీ 29 ఎలక్షన్లో కానీ ఎవరైతే ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ట్యాంపరింగ్ మీద జరుగుతున్నటువంటి ఇవన్నిట్లు కూడా ఖచ్చితంగా ఈసీకి తొక్కు తీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది కూడా మళ్ళీ మీరు షార్ట్ చేసుకుంటారో లేదా ఈ క్లిక్ చేసి వైరల్ చేస్తారో చేయండి. ఏదైతే ఈసీ ఉందో, ఇండిపెండెంట్ బాడీ ఏదైతే స్వయం ప్రతిపత్తి అయినటువంటి ఈసీ ఉందో దానికి తోలు తీసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు వచ్చే ఎలక్షన్కి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈసీ అనేది ఖచ్చితంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపు వచ్చే ఎలక్షన్కి చేయలేని పరిస్థితిలో భారతదేశం అనేది డెమోక్రాటిక్ కంట్రీ కాదు. మరో ఇప్పుడు అనకూడదు కానీ మరొక దేశాలు ఉన్నాయి డెమోక్రాటిక్ కంట్రీ కాకుండా. ఇప్పుడు గడాఫీ కానీ ఇరాన్ ఇరాక్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, దీనికి
ఒక తీవ్రవాదాన్ని నాకు ఇంకో పెంపొందించడానికి నియంతృత్వ పోకడ అంటారా? దేశాలు ఇవ్వతున్నాయో ఆ దేశానికి భారతదేశం కూడా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా భారతదేశం ఒక ఉణుకు, భారతదేశం యొక్క అభివృద్ధి కూడా తగ్గిపోతే ఖచ్చితంగా ఇది మాత్రం గమనించుకోవాలి మీరు. రేపు ఖచ్చితంగా ప్రజలు కొడతారండి. మళ్ళీ రేపు ఎలక్షన్ లో కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు బీజేపీ పార్టీ నాయకులు కానీ వాళ్ళకి ఏ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ గొట్టలోడు తీసుకొడతారు. రైట్ చౌదరి గారు. ఇప్పుడు కొన్ని విషయాల కాడ ఆశ్చర్యకరమైన ప్రశ్నలు వస్తున్నాయి. రోజు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది స్వచ్ఛంద సేవా సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అవును. ఇటువంటి సంస్థ మీద నిందలు వేయటం అంటే 151 ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ట్యాంపరింగ్ చేసి గెలిచినట్టే కదా లెక్క. ఈ లెక్కనైతే నిజంగా నేనే ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తున్నా. 151 మంది ఎమ్మెల్యేలు మీకు ఇచ్చారు, మాకు 23 మంది ఇచ్చారు. అయితే మీరు ట్యాంపరింగ్ కి ఆ రోజు ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకునే ట్యాంపరింగ్ చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారు అంటే మీరు ఫేక్ ముఖ్యమంత్రి కింద లెక్క. సో దాన్ని ఒప్పుకున్నప్పుడు దీన్ని ఒప్పుకోవాలి కదా. ఇది ట్యాంపరింగ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు. అయితే ఈసీ ప్రకారం అయితే చట్ట వ్యతిరేకం. ఈసీ ఏది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలో నిందలు వేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదు. 2, మీకు ఇంకో విషయం చెప్తారు. 2019లో భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలని ప్రగతి మైదాన్ ఢిల్లీ పిలిపించి ఈవీఎంలన్నీ పర్సగా పెట్టి మీ సైంటిస్టులు తెచ్చుకొచ్చుకొని మీరు ట్యాంపరింగ్ చేయండి, ఇది నిజమని తేలితే ఆపేస్తామని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్, అప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ప్రగతి మైదానంలో ప్రదర్శన పెట్టినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కేంద్ర మంత్రులు ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ టెక్నీషియన్స్ వెళ్ళారు. అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళారు. అందరూ చెక్ చేసిన తర్వాత ట్యాంపరింగ్ వీలు కాదు, చేయలేమని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యుల కార్యకర్తలు, నాయకులు కూడా ట్యాంపరింగ్ చేయలేమని ఈసీ సంతకాలు పెట్టారు. సార్ మర్చిపోతాండి, ఇది నేను చెప్పేది అబద్ధం కాదు, ఫేక్ న్యూస్ కాదు. నేను ఎట్లా కూడా దొరుకుతుంది. సో ఒక్కసారి ట్యాంపరింగ్ చేయలేమని ఈవీఎం సంతకాలు పెట్టి మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి అది కరెక్ట్ అని కాదు, మేము తప్పు చేయాలంటే మీరు తప్పు చేసినట్టే లెక్క. ట్యాంపరింగ్ కాదని చెప్పి సంతకం పెట్టి ఇచ్చి ఇప్పుడు ట్యాంపరింగ్ అంటే ఏమన్నా అర్థం. అందరూ వెళ్ళారు, అన్ని పార్టీ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఛాలెంజ్ చేశారు. బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ చేసుకోవచ్చు, ఎవరిని దొరకొచ్చు అని చేసుకోవచ్చు. అందరూ చేశారు, చెక్ చేశారు, అన్ని మాట్లాడారు కదా. మాట్లాడి ఇది కాదు, చేయలేము, వాస్తవమే అని వదిలేశారు కదా. అదే ఆ తర్వాత ఈవీఎంలు పెట్టింది తీసి మరి ఇప్పుడు మళ్ళీ ట్యాంపరింగ్ అంటే నాకు అర్థం కాలేదు. ఆ లెక్కన ఒక మాట చెప్పండి చౌదరి గారు. సో ఇప్పుడు ఏదైతే అప్పులకు సంబంధించిన అంశం ఉందో, ఈ అప్పులకు సంబంధించిన అంశంలో వారానికి 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు, నెలకి 28,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారని లక్ష్మణ్ గారు అడిగారు. మీ సమాధానం? చాలా మంచి ప్రశ్న చేశారు సార్. రోజుకి 60 కోట్లు వడ్డీ కట్టాలి సార్. జగన్మోహన్ గారు చెప్పిన అప్పులు, ఆ అప్పులు వడ్డీలు కట్టడం కోసమే అప్పులు చేస్తున్నారని అనట్లేదు. ఈరోజు చూడండి, 2,323 కోట్లు మా అమరావతి వర్క్ చేస్తానని టెండర్లు ఇచ్చారు. సిఐడి వాళ్ళు వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నాను. టిటిషా ఎలక్ట్రికల్స్ ద్వారా వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వని చెప్పి 100 కోట్ల రూపాయలు వాళ్ళు టెండర్ ఇస్తే నిన్న రద్దు చేసి పారేశారు. సిరిషా ఎలక్షన్ షాక్ ఇచ్చారు. ఇది వడ్డీ కట్టడం పక్కన పెట్టేస్తే ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని, పోలవరాన్ని, అమరావతిని మేము చేస్తున్న ప్రతి పైసాకి మా దగ్గర లెక్క ఉంది. మీరు శాసనసభకు రండి, జగన్మోహన్ గారికి రిక్వెస్ట్ చేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, అదాని టీవీ ప్రేక్షకుల ద్వారా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. మేము అప్పు చేస్తుంటే ఏమి చేసావయ్యా చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల అప్పులు అడగమనండి. శాసనసభ సాక్షిగా ప్రతి పైసా లెక్క చెప్పకపోతే దిగేస్తాం మేము, మాకొద్దు, మీకు అధికారం ఇస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా చట్ట పద్ధతిలో న్యాయబద్ధంగా లెక్కలతో సహా బడ్జెట్ లో లోబడి ప్రతి పైసాకి లెక్క చెప్పే విధంగా గుడ్ గవర్నర్స్ పద్ధతిలో పనిచేస్తున్నాం. పెన్షన్లు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అప్పు చేసి సంపద సృష్టిస్తున్నాం. అప్పు చేసి పంచుకోవడంలో మేము అప్పు చేసి సంపద సృష్టిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 29కి ఆంధ్ర రాష్ట్రం అనేది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం సహకరించండి, సహాయం చేయండి, సూచనలు ఇవ్వండి, సలహాలు చెప్పండి. అంతేగాని అభివృద్ధి చేయకూడదు, అభివృద్ధి కాకూడదు, అప్పు చేయకుండా మీరైనా, నేనైనా, ప్రసాద్ గారైనా అప్పు చేయకుండా ఏ సంసారం జరగదు. కాకపోతే మీరు తలకు మించిన అప్పులు పెట్టారు మా మీద, అయినా భరిస్తున్నాం. మీ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టింది కాబట్టి, ప్రభుత్వం నుంచి వచ్చిన అప్పు కాబట్టి. ఇది ప్రజలకు మీరు ఇచ్చిన సంపద. ఈ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్రానికి ఉంది, ఆంధ్ర ప్రజలకు. అందుకే ఈరోజు ప్రజలే మా హైకమాండ్ చెప్తున్నాం. కాబట్టి ఎక్కడా కూడా అప్పు చేసిన పైసాకి మీ ఎఫ్ఆర్బి దాటి కార్పొరేషన్లు కుదవపెట్టి దొంగదారులు అప్పులు తేవడం వల్ల స్వచ్ఛంగా, స్వేచ్ఛగా మీకు అందరికి చెప్పే చేస్తున్నాం. ఆ చెప్పిన ప్రతి పైసా ఎక్కడ పెడుతున్నాం కూడా చెప్తున్నాం. దీంట్లో తప్పు ఉంటే సుఖా పట్టుకోండి, నిలయండి. మీ జగన్మోహన్ గారు శాసనసభకు వచ్చి ప్రశ్నించమని చెప్పండి. ఇది మీ ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు చెప్పండి దుర్గాకుమార్ గారు.
అయ్యా సో ప్రసాద్. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు చెప్పారో ఆ ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోవడం, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పులు లేకపోతే గడవని పరిస్థితి. అటువంటి తరుణంలో ఈ హామీలన్నీ కూడా నెరవేర్చగలుగుతారా? ఎందుకంటే ఇప్పుడు ఆయన డైరెక్ట్గానే చెప్పారు, మీరే నాకు హైకమాండ్ అయితే అని చెప్పేసి. సో ఎంతవరకు మాట నిలబెట్టుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రసాద్ గారు ఈ మర్రి చెన్నారెడ్డి గారి టైంలో కూడా ఆయన ఫస్ట్ టైం భారతదేశంలో ఒక రాష్ట్రం ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది ఆంధ్రప్రదేశే. ఆయన ఆ రోజునే ఒక విజనరీగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో డ్రైనేజ్ సిస్టమ్స్ ని ఇంప్రూవైజ్ చేయడానికి ఒక స్కీమ్ పట్టుకుని వెళ్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తో వచ్చింది, చాలా మంచి ప్రపోజల్. వాళ్ళు కూడా కమిటీని పంపించినప్పుడు గమనించారు సిస్టమ్ అంతా పాడైపోయింది, దీన్ని రివ్యాంప్ చేయాల్సిన పరిస్థితి ఉందని. అట్లా ఆయన ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే, అప్పులు చేస్తే ప్రమాదం కాదు, దాన్ని ఉత్పాదకమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగించాలనేది 79లోనే ఆయన చెప్పాడు. అప్పటి నుంచి కూడా మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇలాంటి పెద్ద స్కీమ్స్ వచ్చినప్పుడు ప్రపంచ బ్యాంక్ దగ్గరికి కూడా వెళ్తున్న సందర్భాలు మొదలైనవి. ఇప్పుడు అమరావతికి కూడా ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా ప్రొడక్టివ్ పర్పస్ కోసం ఖర్చు చేసినప్పుడు డెఫినెట్ గా అవి మళ్ళీ ఇన్కమ్ రిటర్న్ చేస్తాయండి. దాంతోనే మళ్ళీ ఈ అప్పులు తీర్చుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది కొత్త కాదు ఆయనకి. ఇలాంటి డెఫిషియన్సీ ఉన్న పరిస్థితుల్లో ఆయన అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీతోనూ, తర్వాత విజనరీ అవుట్లుక్ తోనూ, తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఒక విశ్వసనీయతతోనూ ప్రపంచ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తెచ్చాడు. ఇప్పుడు ఇది కూడా ఒకటి ప్రసాద్ గారు, ఎప్పుడైనా మన కుటుంబాలు ఎలాగో రాష్ట్రం కూడా అంతే. మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి మనం లోట్లో పడినా కూడా మంచి మార్గాలు కనుక అనుసరిస్తే అప్పులు తీర్చుకుని బయటపడగలుగుతాం. కానీ తెచ్చిన అప్పులు కూడా దుర్వినియోగం చేసుకున్నప్పుడు, లేకపోతే మన ఫార్చ్యూన్ బాగోక దెబ్బతిన్నప్పుడు అట్లాంటి నష్టాలు జరుగుతాయి. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. కేబినెట్ ముందు పెట్టాలి, తర్వాత అధికారుల యొక్క టెక్నికల్ ఇది తీసుకోవాలి, అడ్వైస్ తీసుకోవాలి, తర్వాత ట్రాన్స్పరెన్సీగా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో గవర్నమెంట్ కి ఇప్పటికి ఇప్పుడు 164 సీట్లు అన్ని నియోజకవర్గాలు ఆల్మోస్ట్ రాష్ట్రంలో 3 ప్రాంతాల ప్రజలు ఒకటే మాట మీదగా ఇచ్చినప్పుడు అది కనుక ఆయన నిలబెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో చంద్రబాబు గారికైనా ఇంకోళ్ళకైనా అదే పరిస్థితి వస్తుంది. అది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తన ఉనికి కోసమైనా తను జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులైనటువంటి దుర్గా కుమార్ గారు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.